హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమ ద్వారా నిజం తెలుసుకొని ధీరజుని విడిపించి రామరాజుకి క్షమాపణ చెప్పిన సేనాపతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామరాజు అయితే ధీరజ్ గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. నా కొడుకు నా మాట వినకపోవచ్చురా, కానీ వాడు ఎప్పుడూ కూడా తప్పు చేయడు, అమ్మాయిల విషయంలో వాడు అస్సలు కూడా తప్పు చేయడు అని రామరాజు అయితే తిరుపతి దగ్గర బాధపడుతూ ఉంటాడు. మరొక పక్క సేనాపతి అయితే రోడ్డు మీద ఇక వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఊరి వాళ్ళందరూ కూడా సేనాపతిని ఆపి అంటూ ఉంటారు, మీ అల్లుడిని జైల్లో పెట్టారంట కదా, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడంట కదా అని సేనాపతిని అవమానిస్తూ ఉంటారు. అప్పుడే ఇక ప్రేమ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రేమ దగ్గరికి వెళ్ళి సేనాపతి, చూసావా, ఆ రామరాజు కొడుకు తప్పు చేస్తే నేను కూడా అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. కేవలం వాడిని నువ్వు పెళ్లి చేసుకున్న గురించి వాడు తప్పు చేసిన ఊరి వాళ్ళందరూ కూడా నన్నే అంటున్నారు. మాకింత అవమానం జరగడానికి కారణం నువ్వే అని అంటూ ఉంటాడు. సేనాపతి, ఇప్పటికైనా సరే ఏమీ ఆలస్యం కాలేదు, నువ్వు వాణ్ణి వదిలేసి మన ఇంటికి వచ్చాయమ్మా. అలాంటి వెధవతో నువ్వు కాపురం చేయలేవు, వాడు దుర్మార్గుడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ప్రేమ అయితే, మీరు ధీరజ్ని అపార్థం చేసుకుంటున్నారు నాన్న, ధీరజ్ అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటుంది ప్రేమ. ధీరజ్ అలాంటి వాడే, వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి తండ్రే కదా చెప్పాడు ధీరజే కిడ్నాప్ చేశాడని. ఇంకా నువ్వు వాడిని నమ్ముతున్నావేంటి? వాడు నీకు మాయ మాటలు చెప్పాడు, నీ మెడలో తాళి కట్టి నిన్ను మాకు దూరం చేశాడు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. లేదు నాన్న, లేదు, ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టలేదు, నన్ను మాయ చేయలేదు, మనల్ని మోసం చేయలేదు, మన కుటుంబాన్ని కాపాడాడు, మన కుటుంబంలో ఎవరు చనిపోకుండా రక్షించాడు. కేవలం వాళ్ళ అమ్మ చెప్పిన మాటకి నా మెడలో తాళి కట్టాడు. నేను ధీరజ్ని ప్రేమించలేదు నాన్న, ధీరజ్ కూడా నన్ను ప్రేమించలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోకపోతే ఆ రోజు వాడు నిన్ను దగ్గరికి తీసుకొని చిన్నప్పుడు గొడవతో మొదలై ప్రేమగా మారిందని, జీవితాంతం కలిసే ఉంటామని ఎందుకు వాడు అలా చెప్పాడు అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ప్రేమ అయితే, ఆ క్షణం నా గౌరవాన్ని, నా మర్యాదని, మన ఇంటి పరువుని కాపాడడానికి అలా చెప్పాడు నాన్న. నేను ప్రేమించింది ధీరజ్ని కాదు, నన్ను ఏడిపిస్తున్నాడు, నాతో ఫోటోలు దిగాడు అని అన్నారే, వాడు కళ్యాణ్ గారిని నేను ప్రేమించాను. వాడు కేవలం నా దగ్గర ఉన్న డబ్బు కోసమే నన్ను ప్రేమించాడు. నన్ను లేవదీసుకుపోయేటప్పుడు కూడా ఇంట్లో నగలు నాకు తెలియకుండానే బ్యాగులో పెట్టాడు. నన్ను హోటల్ రూమ్కి తీసుకువెళ్ళి వాడు నా దగ్గర నగలన్నీ తీసుకొని నన్ను ఒక వ్యభిచారిగా మార్చి దుబాయ్కి అమ్మేద్దామని చూశాడు, పోలీసులకి అప్పచెప్పాలని చూశాడు. అప్పుడే నిజం తెలుసుకున్న ధీరజ్, అత్త మళ్ళీ నా పుట్టిల్లు ఏమైపోతుందో, మా అన్న ఏమైపోతాడో, మా అక్క బ్రతకలేదు, నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది, ప్రేమ వ్యభిచారిగా అరెస్ట్ అయితే అని అత్త ధీరజ్ని నా మెడలో తాళి కట్టమంటే అప్పుడు ప్రాణాలకి తెగించి వచ్చి నా మెడలో తాళి కట్టి పోలీసులు నన్ను అరెస్ట్ చేయకుండా నన్ను కాపాడాడు, నా జీవితాన్ని నిలబెట్టాడు నాన్న, మన ఇంటి పరువుని కాపాడాడు. ఆ రోజు కూడా కళ్యాణ్తో దిగిన ఫోటోలు అన్నీ కూడా కళ్యాణ్ గారు మావయ్య గారికి పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా ధీరజ్ ఈ విషయాన్ని ఎవ్వరి ముందు కూడా బయట పెట్టకుండా నన్ను కాపాడాడు నాన్న. ధీరజ్ అంత గొప్పవాడో ఇప్పటికైనా అర్థం చేసుకో నాన్న, ధీరజ్ ఎంతో మంచివాడు. అత్త మన కుటుంబం గురించి ఇప్పటికీ కూడా ఆలోచిస్తుంది. అలాగా అత్త నా కర్మకి నన్ను వదిలేయకుండా తన కొడుకు చేత నా మెడలో తాళి కట్టించి తన పుట్టింటిని కాపాడుకుంది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ప్రేమ. ఇక ఆ నిజం తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. అయితే నిజం తెలుసుకొని తను రామరాజు విషయంలో ఎంత తప్పు చేశానో, ధీరజుని మాటలని ఎంత తప్పు చేశానో అని బాధపడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని వెంటనే నేను వెళ్ళి అక్కతో చెప్తాను అని అంటూ ఉంటాడు సేనాపతి. వద్దు నాన్న, ఇప్పుడు ఈ విషయం నువ్వు భద్రావతి అత్తతో చెప్తే అత్త
తట్టుకోలేదో, నా మేనకోడలు ఇలాగా తప్పు చేసిందా, ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని అత్త చాలా కుమిలిపోతుంది. ఇంట్లో ఎవ్వరికీ కూడా ఈ విషయం చెప్పొద్దు నాన్న. ధీరజ్ని నువ్వు తప్పుగా అనుకుంటున్నావని నేను ఈ విషయాన్ని నీకు చెప్పాల్సి వచ్చింది, కానీ లేకపోతే నీకు కూడా చెప్పేవాడిని కాదు. కానీ ధీరజ్ని నువ్వు తప్పుగా అనుకోకు. రామరాజు మావయ్య చాలా మంచివాడు. ఆ కుటుంబం నన్ను సొంత కూతుర్లా చూసుకుంటుంది అని అంటూ ఉంటే, కానీ ఇప్పుడు ధీరజ్ డేంజర్లో ఉన్నాడు నాన్న. ధీరజ్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ అమ్మాయిని ధీరజ్ కిడ్నాప్ చేయలేదు అని శోభ విషయంలో జరిగిందంతా కూడా చెప్తుంది సేనాపతికి. ప్రేమ అయితే అప్పుడే ఇక సేనాపతి అయితే, నువ్వు కంగారు పడుకు ప్రేమ, నేను అల్లుణ్ణి విడిపిస్తాను, వాళ్ళు అమ్మాయి ఎక్కడున్నా కూడా తీసుకొస్తాను అని సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడే సేనాపతి మాటలకి ప్రేమ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. తన తండ్రి సపోర్ట్ తనకి వచ్చిందని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సేనాపతి ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశాడు అని అడుగుతూ ఉంటే, నువ్వు బండెక్కో, మనమిద్దరం వెళ్దాము అని సేనాపతి ప్రేమ ఇద్దరు కూడా ఇక బండి మీద వెళ్తూ శోభ గురించి వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక్కడే నాన్న, ఇక్కడే ధీరజ్ అమ్మాయిని డ్రాప్ చేశాడు అని అనగానే అప్పుడే ఇంకా చుట్టుపక్కల మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక పిల్లాడు వచ్చి, ఆ రోజు ఆ అమ్మాయిని ఒక అన్నయ్య డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత ఎవరో రౌడీలు వచ్చి కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటే, నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా అని అడుగుతూ ఉంటే, వాళ్ళని నేను సరిగ్గా చూడలేదు, కానీ వాళ్ళు వేసుకొచ్చిన వెహికల్ నెంబర్ అయితే నేను రాసుకున్నాను అని ఆ పిల్లాడు అయితే వెహికల్ నెంబర్ ఇస్తాడు. ఇక ఆ వెహికల్ నెంబర్ని అప్పుడే ఇక సేనాపతి అయితే ఫోన్ చేసి తనకి తెలిసిన వాళ్ళకి ఇచ్చి, ఈ నెంబర్ గల వెహికల్ ఎక్కడుందో నాకు 5 నిమిషాల్లో తెలియాలి అని సేనాపతి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సేనాపతి అలా చెప్పిన తర్వాత 5 నిమిషాలకి ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో సరే థ్యాంక్స్ అని చెప్పి సేనాపతి రామ్మ అని ప్రేమని ఎక్కించుకుంటాడు. ప్రేమని ఎక్కించుకొని ఇక వాళ్ళ చెప్పిన లొకేషన్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తరువాత ఆ రౌడీలిద్దరూ కూడా శోభాని బలవంతం చెయ్యబోతూ ఉండగా అప్పుడే సేనాపతి ప్రేమని తీసుకుని వెళ్ళి ఆ రౌడీలను చితకబాస్తాడు. ఇక శోభాని కాపాడుతుంది ప్రేమ. అయితే ఇక రౌడీలు అయితే సేనాపతి దెబ్బలు తట్టుకోలేక ఇక అక్కడి నుంచి వాళ్ళైతే పారిపోతారు. అప్పుడే ఇక శోభాని తీసుకొని సేనాపతి ప్రేమ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. ఇక శోభాని చూసి వాళ్ళ నాన్న అయితే, అమ్మా శోభ, నీకేమైందా అని, నువ్వేమైపోయావా అని నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అంటూ ఉంటే, సార్ ఆ అమ్మాయి వచ్చింది కదా, మా అబ్బాయిని విడుదల చేయండి అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ అమ్మాయిని తీసుకువచ్చింది మీ కోడలే కదా, ఆ అమ్మాయి ఎక్కడుందో మీ కోడలికి ముందే తెలుసు, అందుకే తీసుకువచ్చింది, ఏ తప్పు జరగలేదని ఆ అమ్మాయి చెప్పాలి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడే ఇక శోభ అయితే, సార్ ధీరజ్ అన్న నన్ను కాపాడాడు, ఆ రౌడీ ఎదవలు నా జీవితాన్ని నాశనం చేయకుండా నన్ను ఎంతో తెలివిగా రక్షించాడు, కానీ వాళ్ళు నా వెనకాలే వచ్చి నన్ను ఫాలో అవుతూ వచ్చి ధీరజ్ అన్నయ్య ఎప్పుడైతే నన్ను డ్రాప్ చేశాడో అక్కడి నుంచి వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు సార్ అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక ఆ మాట విని అందరూ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ధీరజ్ అన్నయ్య నన్ను కాపాడాలని అనుకున్నాడు తప్ప నా జీవితాన్ని నాశనం చేయాలని అస్సలు కూడా అనుకోలేదు అని అనగానే అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ప్రేమ, విన్నారు కదా, ఆ అమ్మాయే చెప్పింది, ఇంకా మీకు సాక్ష్యాలు కావాలా, లేకపోతే డీజీపీకి ఫోన్ చేయమంటారా అని అంటూ ప్రేమ అయితే ఇన్స్పెక్టర్కి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే, సారీ మేడం, మమ్మల్ని క్షమించండి అని అంటూ సారీ అయితే చెప్తాడు. ఇక ధీరజ్ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ధీరజ్ సేనాపతిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే శోభాని ఇక్కడికి తీసుకువచ్చింది మా నాన్నే ధీరజ్ అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే రామరాజు షాక్ అయిపోయి సేనాపతి వైపు చూస్తూ ఉంటాడు. ఇక సేనాపతి దగ్గరికి వెళ్ళి, రామరాజు అయితే మన ఇద్దరికి
మధ్య శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఆపతి సమయంలో శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి నా కొడుకుని కాపాడావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు సేనాపతి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడే సేనాపతి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ, నీ గొప్పతనాన్ని నేను గుర్తించలేకపోయాను బావా, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని మొత్తం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక తిరుపతి అయితే, ఏంటన్నాయ్ నువ్వు బావని క్షమాపణ అడిగి బావా అని పిలిచావా అని షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే, అవును, ఇన్ని రోజులు బావ గొప్పతనం తెలియక నేను బావని చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు బావా, ఎంత గొప్ప కొడుకుని కన్నావు, నిజంగా ఇలాంటి కొడుకు ఉంటే ఏ తండ్రి అయినా అదృష్టవంతుడై, ఇంత గొప్ప కొడుకుని కన్నందుకు నువ్వు కూడా ఎంత గొప్పవాడివో, గొప్పవాళ్ళ కడుపున గొప్పవాళ్లే పుడతారంటారు అని అంటూ సేనాపతి రామరాజుకి క్షమాపణ చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.